నేను మీ శోభారాణికేత. ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ ఏంటి అంటే, చాలా మందికి హెయిర్ ఫాల్ అయిపోతుందని కాల్ చేస్తున్నారు నాకు. సో ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి మనం ఎటువంటి ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు చెప్పబోతున్నాను. ఇది కూడా వెరీ సింపుల్ అండి, వెరీ సింపుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ మాట. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, కోకోనట్ ఆయిల్ తీసుకోండి 250 ml. అలానే అలోవెరా జెల్ ఉంటుంది కదా, సో అలోవెరా గురించి చాలాసార్లు మనం చెప్పుకున్నాము. కలబంద అంటే గుమ్మాలు కడుతూ ఉంటాం కదా, కలబంద. ఈ కలబంద తీసుకోండి. ఎంత అంటే కలబంద ఎలా తీసుకోవాలంటే, పైన ఉన్న గ్రీనిష్ కలర్ మనకి స్కిన్ ఉంటుంది కదా, అదంతా రిమూవ్ చేసేసి లోపల ఉండే వైటిష్ కలర్ జెల్ మాత్రమే మనకు ఉపయోగపడుతుంది ఇందులో. సో ఈ జెల్ క్వాంటిటీ ఎంత అంటే 1 బౌల్ తీసుకోండి. ఓకే, అలానే మందార పువ్వులు తీసుకోండి ఒక 10, మందార ఆకులు తీసుకోండి ఒక 10, అలానే మెంతులు కూడా ఒక 1/2 బౌల్ తీసుకోండి. అలానే మనకి ఉసిరి మొక్కలు కూడా తీసుకోండి 1/2 బౌల్. సో ఇవన్నీ ఏం చేస్తారంటే, 250 ml ఆఫ్ కోకోనట్ ఆయిల్ స్టవ్ మీద పెట్టి ఇవన్నీ 1 by 1 వేసేసేయండి. వేసేసిన తర్వాత మరిగించాలన్నమాట. సో ఎంతసేపు మరిగించాలి అంటే, మనకి ఇంచుమించు ఒక 15 to 20 minutes వరకు మనకి బాయిల్ అవ్వాలి. ఎందుకంటే అందులో ఉన్న కంటెంట్ ఇంగ్రీడియంట్ అంతా బయటికి రావాలి కదా. సో 15 to 20 minutes వరకు బాగా మరిగించాలి. అంటే ఆయిల్ వేడెక్కిన తర్వాత 15 to 20 minutes. ఓకే, స్టార్టింగ్ నుంచి అంటే మనకి ఆయిల్ వేడెక్కడానికి ఈజీగా 1/2 hour పడుతుంది కదా. సో అందుకే ఆయిల్ మరిగిన తర్వాత టైం నేను చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకి ఓవరాల్గా ప్రాసెస్ అంతా కలిపి అట్లీస్ట్ 45 minutes వరకు పడుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ మరిగినప్పుడు సో లోపల ఉండే ఇంగ్రీడియంట్స్ మొత్తం బయటకు వస్తాయి. ఓకే, మనకి మందార పువ్వులు, మందార ఆకులు ఇవన్నీ కూడా మనకి బ్లాక్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా. సో ఇవన్నీ మనకి మరిగిన తర్వాత 45 minutes తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసేయండి. సో ఇందులో ఇంకొక జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ మరుగుతున్నప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టొద్దు. ఎప్పుడైతే బాయిలింగ్ స్టార్ట్ అయ్యిందో, మరుగుతుందో, అప్పుడు మనకి లో ఫ్లేమ్లో అంటే సిమ్లో పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తారు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత ఇదంతా వడకట్టుకుని అంటే ఫిల్టర్ చేసుకుని ఒక బౌల్లో కానీ ఒక బాటిల్లో కానీ వేసుకోండి. మీరు ఎప్పుడైతే హెయిర్ ఆయిల్ అప్లై చేయాలనుకుంటారో ఆ ప్లేస్లో ఈ ఆయిల్ని అప్లై చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది. రీగ్రోత్ స్టార్ట్ అవుతుంది. హెయిర్ ఫాల్ అవ్వడం చాలా ఈజీ, మళ్ళీ రీగ్రోత్ రావాలంటే చాలా టైం పడుతుంది అన్నమాట. మన బాడీలో ఉండే ఐరన్ డెఫిషియన్సీ లేకుండా ఉండాలి కదా, పై మన స్కాల్ప్ మీద డాండ్రఫ్ లేకుండా ఉండాలి. సో జుట్టుకి పోషకాహారం అందించాలి కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఆయిల్లో మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట. సో మంచి పోషకాహారం ఉంది. సో ఈ ఆయిల్ని ఉపయోగించుకోవాలి. సో ఏ విధంగానూ చెప్పాను కదా మీకు. మనకి ఆల్టర్నేట్ డేస్ అయినా యూస్ చేసుకోవచ్చు. చాలా మందికి హెయిర్ వాష్ అంటే షాంపూ వాష్ చేసే ముందర చేసే అలవాటే ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఈ ఆయిల్ ముందు రోజు నైట్ పెట్టుకోండి. హోల్ నైట్ అంతా ఉంటే చాలా బాగుంటుంది. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఆల్టర్నేట్ డేస్ యూస్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా మేడం, డైలీ మరి హెయిర్ వాష్ చేసుకోవాలా అని డౌట్ వస్తుంది కదా. అవసరం లేదండి. ఇందులో మనం యూస్ చేసేది కోకోనట్ ఆయిల్ మాత్రమే ఉపయోగించాం కాబట్టి, కోకోనట్ ఆయిల్ రెగ్యులర్గా మనం వాడుతూ ఉంటాం కదా. సో సేమ్ ఆయిల్ ఇక్కడ యూస్ చేస్తున్నాం కాబట్టి డైలీ హెయిర్ వాష్ అయితే అక్కర్లేదు. ఓకే, ఆల్టర్నేట్ డేస్ అప్లై చేసుకోండి. వీక్లీ వన్సో వీక్లీ ట్వైసో మీకు ఏది అలవాటు ఉంటే మీరు ఆ విధంగా హెయిర్ వాష్ చేసుకుంటారు. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ఈ ఆయిల్ మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్న, మంచి పోషక విలువలు ఉన్న ఈ ఆయిల్ మాట. సో ఖచ్చితంగా దీనికైతే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ రీగ్రోత్ వస్తుంది, హెయిర్ అనేది సాఫ్ట్ అవుతుంది, డాండ్రఫ్ ఉన్న క్లియర్ అయిపోతుంది. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి అట్లీస్ట్ మనకు ఒక 1 hour మనం కేటాయించినట్టయితే మనకి 1 month వరకు హ్యాపీగా మంచి హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నట్టే కదా. ఇది ఓన్లీ ఫర్ లేడీస్కే కాదు, జెంట్స్ యూజ్ చేసుకోవచ్చు, చిన్నపిల్లలకి యూజ్ చేసుకోవచ్చు, ఆడవాళ్ళకైతే ఇంక చెప్పక్కర్లేదు. చక్కగా హ్యాపీగా మనం యూజ్ చేసుకున్న తర్వాత చాలా లెంగ్తీగా పెరుగుతుంది మన హెయిర్ మాట. హెయిర్ కోసం నేను ఎప్పుడు ఏం చెప్తూ ఉంటాను, ఎక్స్టర్నల్ ప్యాక్తో పాటు ఇన్నర్ నుంచి కూడా సపోర్ట్ కావాలి అని చెప్తాను కదా. అది ఏంటి అంటే ఐరన్ రిచ్ ఫుడ్. చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఐరన్ మనకి ఎందులో ఉంటుంది అంటే, మనకి ఆకుకూరలో ఉంటుంది, క్యారెట్, బీట్రూట్, నట్స్, బెల్లం,
ఓకేనా. అలానే ఖర్జూరాలు కూడా, ఇవన్నీ ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నట్టయితే మన హీమోగ్లోబిన్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి ఆటోమేటిక్గా హెయిర్ అనేది కూడా హెల్దీగా వస్తుంది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయిపోతుంది. సో ఎక్స్టర్నల్గా మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాం, ఇప్పుడు ఇంటర్నల్గా కూడా మనకి సపోర్ట్ ఇచ్చినట్టయితే 100% రిజల్ట్ ఉంటుంది. అంతేకాకుండా మనకి వాటర్ లెవెల్స్ కూడా బాగుండాలని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, 8 to 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఉన్నట్టయితే హెయిర్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. దట్ ఇంకొకటి ఏంటి అంటే, బయటికి వెళ్ళినప్పుడు మనకి ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా, అంటే సన్ ఎక్స్పోజ్ అవ్వకుండా ఏదైనా స్కార్ఫ్ కట్టుకున్నట్టయితే హెయిర్ చివరిలో బ్రేకేజెస్ రాకుండా ఉంటాయి. బ్రేకేజెస్ రాకుండా ఉండాలంటే కూడా మనకి హెల్దీ ఉన్నట్టే కదా. బ్రేకేజెస్ అంటే స్ప్లిట్ ఎండ్స్ అంటమాట. ఇలా కూడా చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా హెయిర్ డ్రైయర్స్, మరి స్ట్రైటనింగ్స్ ఇవన్నీ కూడా కొంచెం మనకి అవాయిడ్ చేస్తేనే మీ హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. నేను చెప్పే టిప్స్ అన్నీ మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభరాణి కేత.